విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మృతదేహం బయటపడటం కలకలం రేపుతోంది. సినీ పక్కీ తరహాలో హత్య జరిగినట్లుగా గుర్తించారు. వ్యక్తిని హత్య చేసి కాలికి బరువైన రాయి కట్టి సముద్రంలో పడేశారు. ఫిషింగ్ హార్బర్ లో జెట్టి నెంబర్ 10 దగ్గర సముద్రంలో తేలుతూ కనిపించింది మృతదేహం. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం హత్య జరిగినట్లుగా భావిస్తూ ఉన్నారు. ముఖంపై గాయాలుండటంతో ఎవరో కొట్టి చంపేసినట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు పోలీసులు. 2 రోజులుగా ఫిషింగ్ హార్బర్ లో ఏవైనా గొడవలు జరిగాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో దారుణ రేపుతుంది. ఒక గుర్తు తెలియని మృతదేహం ప్రస్తుతం హార్బర్ లోని 10వ నెంబర్ జెట్టీలో ఈ విధంగా ఆ బీచ్ లో తేలుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులకు కనిపించింది. అయితే అతను కాలికి కూడా ఒక బలమైనటువంటి నాపరాయిని గోను సంచిలో కట్టేసి ఆ విధంగా బీచ్ లో కొట్టి చంపేశారా లేదంటే ఇంకేమైనా జరిగిందని కూడా తెలియాల్సింది. ప్రస్తుతం చూస్తున్నాం బీచ్ నుండి బయటకు తీసినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం అక్కడ చూస్తున్నాం ఏదైతే ఒక గోనె సంచిలో ఒక నాపరాయిని కట్టి అతని కాలి కట్టి అంటే పైకి బాడీ రాకుండా ఉండేందుకు కూడా తలపైన కూడా బలమైన గాయాలు కనిపిస్తున్నాయి. ముఖం పైన కొట్టి ఎవరో ఇతని మీద పగతోనే ఈ విధంగా చంపి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లో పడి చంపేసినటువంటి ఘటన అయితే మనకి ఇప్పుడు ఆ వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం 9:30-10 గంటల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అతను ఎవరు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఆ మృతదేహాన్ని బయట తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిది ఏంటి ఐడెంటిఫై చేశారా? లేదు అవుతుంది. ఇదిగో మరి ఇదేనా ఎస్హెచ్ వారే తెలియపరచం వస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు అతను పడిపోయి ఉండొచ్చా? కనబడుతుంది కదా క్లియర్ గాను. అంతా కాలుకి తాడు కట్టేసి పాలక బరువు పెట్టి కింద దించేసి అది ఏదైనా మరి ఎస్హెచ్ గారు తెలియపరచాలా. ఇది ప్రస్తుతం అయితే ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరో తెలియదు. ఇక్కడ ఈ వ్యక్తిని అయితే మాత్రం ప్రస్తుతం ఈ విధంగా కొట్టి చంపేసి ఒక సినీ తరహాలో ఈ విధంగా ఆ బాడీని కొట్టి ఇక్కడ హార్బర్ లో పడేసినటువంటి ఘటన కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇదే బీచ్ హార్బర్ లో ఉన్నటువంటి పడవలు అక్కడే ఈ మృతదేహం తేలింది. దీంతో ఈ మృతదేహం ఎవరిది ఏంటనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఇక్కడ స్థానికంగా మత్స్యకారులంతా కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపడినటువంటి ఘటన మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలిసింది. అయితే ఈ మృతదేహం ఎవరిది ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి తరహా ఇది ఒకసారి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అసలు ఈ వ్యక్తి ఎవరు ఏంటనేది కూడా మనకి ఐడెంటిఫై చేసే పనిలో అయితే ఉన్నారు. ఇక్కడ స్థానిక మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళని ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఇతను ఎవరు? ఈ లోకలేనా? ఏమో తెలియదు సార్ మనకి లోకల్ గానీ ఇక్కడ ఎవరు ఉంటున్నట్టు లేదా? మరి తెలియదు సార్ ఈ మధ్య కాలంలో ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయి? ఏమో తెలియదు సార్. మేము వేటకి వెళ్ళి వచ్చాము నిన్న. అదే మీరు వేటకి వెళ్ళి వచ్చే సమయంలో ఎక్కడైనా తాగి గొడవలు చేసుకోవడం ఈ విధంగా కొట్టి చంపడం తెలియదు. మరి మేము వేటకి వెళ్తే 4 రోజులు అయిపోతుంది. ఆయన బట్టి మరి ఎవరికి గొడవలు అవుతున్నాయి ఏటవుతుందో మనకు తెలియదు. సముద్రం నిన్న వచ్చారు సార్. నిన్న వచ్చాం మేము. ఇది ప్రస్తుతం అయితే ఈ వ్యక్తి ఎవరు ఏంటనేది కూడా తెలియదు. బయట వ్యక్తా లేదంటే ఇక్కడ హార్బర్ కి చెందిన వ్యక్తి అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన మీద ప్రస్తుతం పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఏవైనా సరే గొడవలు జరిగాయా ఏంటనేది కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తరహాలో ఈ విధంగా ఒక వ్యక్తిని కొట్టి చంపి పైకి తేలకుండా ఉండేందుకు కూడా కాలికి ఒక తాడు కట్టి అందులో ఒక గోణంకంలో ఒక రాయిని పెట్టి ఈ విధంగా బీచ్ లో పడేసినటువంటి ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవాలి. మరి ఈ మృతదేహం ఎవరిది, ఎవరు చంపి ఉంటారు, ఎవరి మధ్య గొడవలు జరిగాయి ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.